యేసుక్రీస్తు జననము నిజము. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ భూమి మీద సంచరించిన జీవితము వాస్తవము. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల అందరి పాపముల కొరకు సిలువలో వేలాడాడు, చనిపోయాడు. పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఘోర పాపిలాగా శిక్షించబడ్డాడు. ఆయన కారణం ఏంటో తెలుసా? మనుషులు అందరి పాపముల నిమిత్తమై పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన రక్తం కాల్చవలసి ఉన్నది. ఆ ప్రకారంగా దేవుడు చనిపోయాడు. ప్రియులారా, దేవుడు లోకానికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడిన తర్వాత ఆ తర్వాత చరిత్ర లేకపోతే అసలు నిత్య జీవము అనేది లేదు. లోకానికి నిత్య జీవము ప్రభుని యేసుక్రీస్తు ద్వారా లోకానికి దేవుడు ఇచ్చాడు, ఉన్నది అని అనటానికి రుజువు ప్రభుని యేసుక్రీస్తు పునరుద్ధానము.